హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. టుడే ఒక కొత్త రెసిపీతో మరలా మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు నేను పరిచయం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఈ స్టైల్లో చేస్తే చికెన్ ఫ్రై ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సరే, ప్రాసెస్ చూద్దాం పదండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలను అయితే తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన ఉల్లిపాయలని ఆయిల్లో అయితే వేయాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం చికెన్ తెచ్చుకున్నాం కదా, చికెన్ అయితే బాగా వాష్ చేసేసి వేగిన ఉల్లిపాయల్లో అయితే వేయాలండి. ఈ చికెన్ వేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి కాబట్టి మనం చికెన్ అనేది ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. మనం సపరేట్గా వాటర్ పోసి అయితే ఉడికించవసరం లేదు, చికెన్ కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది. అలా చికెన్ అనేది ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిన తర్వాత మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది, గట్టిగా అయితే పీసులు రావండి. అలా వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఎక్కువ కారమే వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఘాటు ఎక్కువ తింటారు కాబట్టి. ఆల్రెడీ చూడండి, నేను కారం వేసాను, అయినా కానీ మరలా వేస్తాను, ఎందుకంటే మాకు ఘాటు అనేది ఎక్కువ కావాలి. అలా తింటేనే మాకు ఆ నాన్ వెజ్ కర్రీస్ అనేవి టేస్ట్గా అయితే అనిపిస్తాయి. మనం ఎప్పుడైనా చికెన్ ఫ్రైలు చేసినప్పుడు, చికెన్ అనే కాదు ఏ నాన్ వెజ్ అయినా ఫ్రై చేసినప్పుడు కింద నుంచి అయితే తిప్పాలి. అప్పుడే మన పీసులు అనేవి నలక్కోకుండా టేస్టీగా వస్తాయి. అలా తిప్పిన తర్వాత మనము 2 నిమిషాలు మూత అయితే పెట్టి ఉంచాలి. తర్వాత ధనియాలు అంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్టీగానే వస్తుంది. నేనైతే ఫ్రెష్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలా మసాలా వేసేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ ఫ్రైలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్ చేసి